హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా కొత్త పథకాలతో మీ ముందుకు రావడం జరిగింది. వాటికి సంబంధించిన అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో మనకు మహిళలకు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున మహాశక్తి పథకం కింద అయితే ఇవ్వబోతున్నారు. దానితో పాటుగా మనకు కొత్త రేషన్ కార్డ్స్, అదేవిధంగా మనకు రేపు 1వ తేదీన ఈ యొక్క రేషన్ పంపిణీ, సో వీటిలో మనకు అనేక కొత్త అంశాలను కూడా చేర్చడం అయితే జరిగింది. కాబట్టి వీటన్నిటి గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోను ఎండ్ వరకు చూడండి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఈ యొక్క పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా, ఓకేనా. వీటికి సంబంధించి ఏ అర్హతలు ఉండాలి, సో మనకు ఆన్లైన్లో ఎప్పటి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు, ఈ పథకాలు అనేటువంటివి ఎప్పటి నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తారీఖున అయితే ప్రమాణ స్వీకారం అయితే తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో మనకు పలు పథకాల మీద అయితే ముందుగా సంతకాలు అనేటువంటివి చేసి వాటిని అమల్లోకి తీసుకురాబోతున్నారు. సో అందులో ముఖ్యంగా మనకు ఏ పథకాలు ఉన్నాయి అంటే, ముందుగా మనకు డిఎస్సి మీద అయితే సంతకం చేయబోతున్నారు. దాని తర్వాత మనకు ఈ యొక్క పెన్షన్లు పెంపుపై అయితే సంతకం అనేటువంటిది అయితే చేయబోతున్నారు. ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, అదేవిధంగా మనకు భూ హక్కు చట్ట రద్దం, సో వీటన్నిటి మీదకైతే ముందుకైతే ఈ యొక్క సంతకం అయితే చేసి వాటిని అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇలా ఉంటే మనకు రేపు 1వ తారీఖున మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి కూడా 1500 రూపాయల చొప్పున అయితే ఇవ్వబోతున్నారు. సో మనకు ఆ యొక్క పథకానికి సంబంధించిన అర్హతలు ఏమిటి, అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటికీ అందులోకి వస్తుంది, మనకు మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెబ్సైట్ లింకు. ఆ వెబ్సైట్ లింక్ మీరు ఓపెన్ చేసుకొని అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఈ యొక్క మహాశక్తి పథకానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వీడియో చేసి అయితే మీకు అందరికీ చెప్పున్నాను. సో మీరందరూ అయితే ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి, ఓకేనా. సో ఇకపోతే మనకు ఆ యొక్క పథకం ద్వారా 1500 రూపాయలు రేపు నెల 1వ తారీఖు నుంచి అయితే ఇవ్వబోతున్నారు. దాని తర్వాత మనకు రేషన్ పంపిణీ అనేటువంటిది అయితే చేయబోతున్నారు. 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ చేస్తారు కదా. సో వీటికి సంబంధించి మనకు ఏపీలో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ, కొత్త రేషన్ కార్డుకి అయితే ఇలా అప్లై చేసుకోవాలి. సో మనకు కేవలం టైం కొద్దిగానే ఉంది. మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు కార్డ్స్ అనేటువంటివి అయితే అంత త్వరగా అయితే వస్తాయి. ఆ యొక్క రేషన్ కార్డ్ మీద బేస్ చేసుకుని మీకు రేషన్ అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారు, ప్రతి నెల ఇచ్చేటువంటి పెన్షన్. ఏపీలో వచ్చే నెల కొత్త రేషన్ కార్డుల పంపిణీ సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. సో రేషన్ కార్డు అనేది గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ కోసం ఉపయోగించే ముఖ్యమైన చట్టపరమైన పవిత్రంగా పరిగణించబడింది. ప్రజలందరూ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు వీలుగా ఎటువంటి అవసరాలను సబ్సిడీ ధరకే పొందడానికి మొదట రేషన్ కార్డు అయితే ఉపయోగించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయనున్నారు. దీనికి గల కారణం ఏమిటి అంటే, భవిష్యత్తు గ్యారంటీ అంటూ 6 గ్యారంటీలు అమల్లో కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రేషన్ కార్డు అయితే కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి, ఓకేనా. ఇది కంపల్సరీగా అయితే గుర్తుపెట్టుకోండి. మీకు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా అయితే అన్ని పథకాలకి అయితే అవసరము. సో కాబట్టి ప్రతి ఒక్కరు రేషన్ కార్డుకి ముందైతే అప్లై చేసుకోండి. ఇకపోతే మనకు కొత్త రేషన్ కార్డు పొందాలంటే ఏం చేయాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కొత్త రేషన్ కార్డు పొందాలంటే మనకు గ్రామ సచివాలయం లేదా మీ సేవ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు రేషన్ కార్డు రకాలు అయితే ఉన్నాయి. సో తెల్ల రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డ్స్ అయితే ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డులు వచ్చి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళకి తెల్ల రేషన్ కార్డ్స్ అయితే ఇస్తారన్నమాట. సో ఇకపోతే మీరు ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అని చూసుకున్నట్లయితే, కుటుంబ సంబంధిత ఫోటోలో గ్రూప్ ఫోటోలు అయితే ఉండాలి. సో గుర్తింపు రుజువు పత్రాలు అయితే ఉండాలన్నమాట, క్యాస్ట్ ఇన్కమ్, అలాగే చిరునామా రుజువు పత్రాలు, ఆధార్ కార్డు ఉండాలి, ఓటు కార్డు కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళాలన్నమాట. సో మీరు మీ సేవ లేదా సచివాలయాలకు వెళ్ళి ఈ యొక్క రేషన్ కార్డుకి అయితే కంపల్సరీగా అయితే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇవన్నీ మనకు రేషన్ కార్డుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మీ కార్డ్స్ అనేటువంటివి అయితే అంత త్వరగా అయితే పంపిణీ చేస్తారు.
సో మీకు ఈ యొక్క రేషన్ కార్డ్ మీద బేస్ చేసుకొని అన్ని పథకాలకు సంబంధించి అన్నీ కూడా పంపిణీ అనేటువంటిది చేస్తారు. రేపు నెల 1వ తారీఖున ఇవ్వబోయే ఈ యొక్క సరుకులు, ఉచిత సరుకులు అంటే రేషన్ సరుకులు కూడా మనకు ఈ యొక్క రేషన్ కార్డ్ బేస్ చేసుకొని మనకు పంపిణీ అనేటువంటిది అయితే చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి, ఓకేనా. సో ఇకపోతే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సమాచారం చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పెన్షన్ కానుక అర్హతలు అనేటువంటివి ముందుగా చూసుకుంటే వృద్ధాప్య వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, మత్స్యకార్య కార్మికులు, ఒంటరి మహిళలు, సాంప్రదాయ మొదలైన వారందరికీ కూడా మనకు ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అయితే వర్తిస్తుంది. వీళ్ళందరూ కూడా అర్హులైతే అవుతారు. నెక్స్ట్ ఇక ప్రయోజనం చూసుకున్నట్లయితే 4,000, 6,000 అయితే వికలాంగులకు 6,000, నార్మల్గా వృద్ధులకు వచ్చి మనకు 4,000 రూపాయల పెన్షన్ అయితే అందుతుంది. దీనికి సంబంధించి అయితే దరఖాస్తు విధానం ఆఫ్లైన్ మోడ్ అయితే ఉంటుంది. అధికారిక వెబ్సైట్ అయితే మనకి ఇంకా అయితే అందుబాటులోకి రాలేదు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రభుత్వ పెన్షన్ లబ్ధిదారులని ఇక్కడ మనకు కంప్లీట్గా అయితే ఇవ్వటం అయితే జరిగింది వెబ్సైట్లో. మీరు ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఓపెన్ చేసి ఈ డీటెయిల్స్ అనేటువంటివి అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పెన్షన్కు పొందే అర్హతలు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అర్హతలు కూడా మనకు క్లారిటీగా అయితే ఇవ్వటం అయితే జరిగింది. నెక్స్ట్ ఇకపోతే ముఖ్యంగా మనకు బీసీల 50 సంవత్సరాలకు పూర్తయిన వారికి, బీసీలకు 50 సంవత్సరాల నుంచే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అయితే వర్తిస్తుంది. సో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 50 సంవత్సరాలు పూర్తయినటువంటి బీసీలకు పెన్షన్ అనేటువంటిది అయితే అమలు చేస్తామని హామీగా కూడా ఇచ్చారు కదా. సో దాని తర్వాత మనకు ఈ యొక్క బీసీలకు 1వ తారీఖు నుంచి అయితే 50 సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా, ఓకేనా. సో అటువంటి వాళ్ళందరూ కూడా త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డాక్యుమెంట్స్, అవసరమైన డాక్యుమెంట్స్ కూడా మనకి ఇచ్చారు. ఆధార్ కార్డు, వితంతువులు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రాలు అంటే మనకు డెత్ సర్టిఫికేటు, వైకల్యం కలిగిన సర్టిఫికేటు, అలాగే మనకు కుల ధృవీకరణ పత్రము, వయసు, పుట్టినరోజు, అలాగే మనకు వివాహ ధృవీకరణ పత్రము, మెడికల్ బోర్డ్ సర్టిఫికేటు. సో ఈ విధంగా అయితే మనకు ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. మీరు అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో కొత్తగా ఆ డాక్యుమెంట్స్ అయితే తీసుకువెళ్ళి మీరు అప్లై అనేటువంటిది అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వెబ్సైట్లోకి వచ్చి అయితే చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క వెబ్సైట్లో అయితే పంపించడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.